హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ చికెన్ని బాగా కడిగి ఒక ప్యాన్లో తీసుకున్నానండి. దీంట్లోకి చెక్క, లవంగాలు, మిరియాలు, యాలక్కాయలు అన్నీ కలిపి 4 వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. అమోఘం స్పెషల్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. నెక్స్ట్ ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. అన్నిటినీ కలిపి మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇందులో పసుపు యాడ్ చేసుకున్నానండి, ఒక 1/2 స్పూన్ నేను. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసిన చికెన్ని అంతా కలుపుకోవాలండి. నేను ఓన్లీ స్టీమ్లోనే ఉడికిస్తున్నానండి మ్యారినేట్ చేసిన చికెన్ని, స్లో ఫ్లేమ్లో మాత్రమే. ఇందులో టేస్ట్ కోసం ఒక టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. స్పైసెస్ ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. స్లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికిస్తున్నాను స్టీమ్తో నేను మ్యారినేట్ చేసిన మసాలానే నాకు సరిపోయిందండి. నేను ఏం యాడ్ చేయలేదు ఇందులో టేస్ట్ కోసం, ఇంకా స్పైసెస్ ఏమి. స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోయిందండి దించే ముందు. సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అమోఘం బై అపర్ణ. థ్యాంక్ యూ అండి.